ఒకరోజు మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి సిద్ధమయ్యారు. ఆయనలోని ఋషి దృష్టితో ప్రపంచం అతి మహత్తరమైన ఇతిహాసాన్ని సృష్టించబోతున్నారు. అయితే దీనిని తగినంత వేగంగా రాయగల వ్యక్తి అవసరం. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి లార్డ్ గణేష్ను సూచించారు. వ్యాసుడు గణపతిని పిలిచి, ఈ మహత్ గ్రంథాన్ని రాయడానికి మీరు నాకు సహాయపడతారా అని అడిగారు. గణేశుడు సంతోషంగా అంగీకరించారు. కాని ఒక షరతు పెట్టారు. నేను రాయడాన్ని ప్రారంభించిన తర్వాత మీరు ఒక్క క్షణం కూడా ఆగకూడదు. మీరు ఆగిపోతే నేను రాయడం మానేస్తాను. వ్యాసుడు కూడా ఒక చతురితమైన షరతు పెట్టారు. నేను చెప్పిన శ్లోకాన్ని అర్థం చేసుకున్నాకనే మీరు రాయాలి. ఇలా మహాభారతం రచన మొదలైంది. వ్యాసుడు అతివేగంగా శ్లోకాలను పలుకుతూ గణేశుడు అవి రాయసాగాడు. కాని ఒక సందర్భంలో గణేశుడు తన కలాన్ని విరగ్గొట్టుకున్నాడు. ఆయన రాయడం ఆపకుండా ఉండడానికి తన స్వంత కుడి దంతాన్ని విరిచి దానితో మహాభారతాన్ని రాయడం కొనసాగించాడు. ఈ సంఘటన గణేశుని త్యాగం, అంకితభావం మరియు ధ్యేయ నిబద్ధతకు ప్రతీకగా మారింది. అప్పటినుంచి ఆయన ఏకదంత, ఒకే ఒక్క దంతం కలిగిన దేవుడు అని పిలువబడ్డారు.